భరద్వాజ గారు, ముఖ్యంగా హిడ్మా దెబ్బతో దాదాపుగా 37 మంది మావోయిస్టులు ఇవాళ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన పరిస్థితి. అంటే భయపడ్డారా? లేకపోతే భయభ్రాంతులకు గురి చేశారా? లేకపోతే ఇక చాలు అన్నట్టు మావోయిస్టులు అనుకున్నారా అనేది చర్చ. మీరేమంటారు సార్? అంటే ఆజాద్, నారాయణ వీళ్ళిద్దరూ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు, వాళ్ళ కస్టడీలో ఉన్నారు. వాళ్ళని చంపేస్తారేమో అనేటువంటి ఆందోళన పౌర హక్కుల సంఘాలు వ్యక్తం చేసినాయి. అయితే ఫైనల్గా వాళ్ళ కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళని అరెస్టులు జరిగి చాలా రోజులైంది. అయితే ఈ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని నెమ్మదిగా కన్విన్స్ చేసి సరెండర్కి అంగీకరింపజేసినట్టుగా మనకి ఇప్పటి సన్నివేశం అర్థమవుతోంది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళు అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు ఈ లొంగుబాటులో ప్రదర్శించారు. ఇందాక ఈ ప్రదర్శించటము, ఈ ప్రోగ్రాం అంతా కూడా కొంత ప్లాన్డ్గా జరిగినట్టుగానే కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయనతో కొంత మీడియా ముందు మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు ఆజాద్తో. ఆ సందర్భంగా ఆయన ఒక అప్పీల్ చేశాడు, మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తే బాగుంటుంది, పరిస్థితి బాగాలేదు లోపల అంటే దొరికితే చంపేస్తున్నారు కాబట్టి వచ్చేయటం మంచిది అనేది మాట్లాడుతున్నాడు. సరే, వచ్చేయటం మంచిది అని ఆయన మాట్లాడుతున్నాడు. చాలామంది అదే అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. లోపల ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా చదివాడు ఆయన. అందులో చాలా పేర్లు, దామోదర్ పేరు ఉంది. దామోదర్ కూడా మేము ప్రయత్నం చేసాం, ఆయన రాలేదు అనేది ఒక మాట. తర్వాత తిరుపతి దేవ్జీతో కూడా మేము ట్రయల్స్ వేసాం. అంటే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి వీళ్ళతో టాక్స్ జరిపించే ప్రయత్నం ఏదో జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. మాట్లాడించి అట్నుంచి కొంతమందిని, అంటే కనీసం 2-3 కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉంటే వీళ్ళందరినీ కలిపి ఒకసారి పెట్టి ఆ సభకి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో లొంగిపోయినట్టుగా, ఇప్పుడు ఎలాగైతే మల్లోజుల వేణుగోపాల్ వీళ్ళు లొంగిపోయినప్పుడు ఆసన్న లొంగిపోయిందేమో ఛత్తీస్గఢ్ సీఎం దగ్గర, ఆయనేమో మహారాష్ట్ర సీఎం దగ్గర లొంగిపోయాడు. అదొక పెద్ద ఈవెంట్ జరిపారు వాళ్ళు. ఈ వెపన్స్ తీసుకొచ్చి ఆయన చేతికి ఇవ్వటము, ఆయన పక్కన ఇవ్వటము, వాళ్ళకి రాజ్యాంగ ప్రజలు ఇవ్వటము, ఈ కార్యక్రమం అంతా చూశాను మనం. కాబట్టి ఆ రేంజ్ సభ ఏదో ఆర్గనైజ్ చేయాలి, దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరై వీళ్ళందరినీ ఆశీర్వదిస్తాడు. ఇలా నడిచింది. రాజిరెడ్డి గారి పేరు కూడా దొర్లింది ఈ చర్చల్లో. ఆ సందర్భంగా ఫైనల్గా వీళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యి ఇంకా వీళ్ళని ఎక్కువ రోజులు హోల్డ్ చేయటం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈరోజు సరెండర్ చూపించేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ 37 మందిని చూపించేశారు. ఇందులో మెజారిటీ పీపుల్ ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నవాళ్లే. వీళ్ళందరూ తిరిగి అక్కడికే వెళ్ళిపోతారు. ఈ కేసులు వీళ్ళు సరెండర్ అయిపోయిన తర్వాత కొన్ని కేసులు ఉంటాయి వీళ్ళ మీద అనివార్యంగా. అంటే ప్రభుత్వాలు సరెండర్ అయిన సందర్భంగా కేసులు ఎత్తేసుకుంటామని చెప్తారు, కానీ ఏ కేసులు ఎత్తేసుకుంటారు అనేది ఒక విచక్షణ. అది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసము, ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఏమైనా ఉంటే అవి ఎత్తుకుంటారు తప్ప ఇండివిజువల్గా జరిగినటువంటి యాక్షన్స్, ఒక భూస్వామిని చంపేస్తే ఆ భూస్వామి తాలూకా కుటుంబం తాలూకా కేసు అవుతుంది. అది వాళ్ళు ఎత్తేసుకోవాలి, ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఏ ఇండివిజువల్ని కేసు ఎత్తేసుకోమని చెప్పదు. కాబట్టి ఇండిపెండెంట్గా వీళ్ళు చేసినటువంటి యాక్షన్స్ తాలూకా కేసులు భరించాల్సి ఉంటుంది. ఇది మొత్తం అవగాహన కల్పించటము, వీళ్ళని తీసుకొచ్చి మొత్తానికి చట్టం ముందు కాదు ప్రభుత్వం ముందు లొంగిపోయి సాధారణ జీవితంలోకి వచ్చినట్టుగా ప్రకటించి ఆయనతో బహిరంగంగా మాట్లాడించారు. నేను వాంటెడ్గానే లొంగిపోయాను, నా అరెస్టు గురించి చర్చలు జరిగినాయి, కానీ నేను లొంగిపోవడం కోసమే ప్రయత్నం చేశాను అన్న టోన్లో ఆజాద్తో మాట్లాడించారు. ఇది ప్రోగ్రామ్. అంటే ఆయన్ని మేము అరెస్ట్ చేయలేదు, ఆయనంతటా ఆయనే వచ్చి లొంగిపోయాడు అనేది ఎస్టాబ్లిష్ కావడం కోసం ఆయనతో ఆ మాట చెప్పించేశారు. అయిపోయింది. ఆయనతోనే మేము ఇలా చాలామందికి అప్పీల్ చేస్తున్నాను అనే మాట కూడా ఆయనతో అనిపించేశారు. అదేంటంటే అందరూ లొంగిపోయిన పరిస్థితులు బాగాలేదు, మనం లోపల ఉండి చేయగలిగింది ఏమీ లేదు అని. చేయగలిగింది లేదు, ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఒక ఆదివాసీ నాయకురాలు మీడియా జరిపినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ, మా దగ్గరికి వచ్చి వాళ్ళు మాకు సాయుధ పోరాటం రాజకీయాలు నేర్పింది వాళ్ళు, మాతో ఆయుధాలు పట్టించింది వాళ్ళు, మమ్మల్ని ట్రైన్ చేసింది వాళ్ళు, మమ్మల్ని నడిపించింది వాళ్ళు, ఇప్పుడు మేము
మాతో చెప్పకుండా మా కన్సర్న్ లేకుండా వీళ్ళందరూ వెళ్ళిపోయి వెపన్స్ సరెండర్ చేసేసి లొంగిపోతే ఏమిటి అర్థం? ఎవరి జవాబుదారీ? మమ్మల్ని ఎందుకు దీనిలోకి లాగాలి, మమ్మల్ని ఎందుకు ఇలా అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోయి సరెండర్ అవ్వాలి అని క్వశ్చన్ చేసింది ఆవిడ. ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తారు ఈ లొంగిపోయిన వాళ్ళు? అంటే అలాంటివి తమ దరికి రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆజాద్ వీళ్ళు అంటే ఒకటి ఉంటే చంపేస్తారు, దొరికారు కాబట్టి చంపేస్తారు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక సరెండర్ ప్రకటన ఇచ్చి ఉండొచ్చు, అంతే తప్ప వీళ్ళ బుర్రల్లో నుంచి రాజకీయ అభిప్రాయాలు ఇన్ టోటల్గా తొలగించి ఉంటారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణభయం అనేది తప్పేం కాదు, ప్రాణాలు కాపాడుకోవటం అనేటువంటి ఒక పాజిటివ్ టోన్లో కూడా చూడొచ్చు. లొంగిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు శత్రువులు అని ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక నడవలేని కండిషన్లో సరెండర్ అయిపోతే సరెండర్ అయిపోయి ఉండొచ్చు. గతంలో అనేక సరెండర్లు జరిగినాయి కాబట్టి అందులో భాగమే ఈ సరెండర్లు కూడా. అయితే వీళ్ళు ఎవరినైనా పట్టించి చంపేయటానికి, హత్యాకాండకి కారణం కాకుండా ఉంటే చాలు. తమ మానాన్ని తాము సరెండర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి తమ జీవితం తాము గడిపితే ఎవరికి ఏ అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. అలా కాకుండా పార్టీకి సంబంధించినటువంటి రకరకాల విషయాలు చెప్పి అక్కడ నష్టాలకి కారణమయ్యే పరిస్థితుల్లో వీళ్ళు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా తప్పే. అంటే మల్లోజుల వేణుగోపాల్ గారు ఇప్పటి వరకు వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు సరెండర్ అయిన క్షణం నుంచి. ఆసన్న కూడా వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు, చంద్రన్న కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళకి మోక్షం ఎప్పుడు, వీళ్ళు బయటకు ఎప్పుడు వస్తారనేది అర్థం కావట్లేదు. ఒక బండి ప్రకాష్ ఒకటే బయట తిరుగుతున్నాడు, మిగిలిన వాళ్ళందరూ టోటల్గా వాళ్ళ కంట్రోల్లోనే వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళు మీడియాతో ఏం మాట్లాడినా మీడియాని పోలీసులు అక్కడికి పిలిచి మాట్లాడిస్తున్నారు. మొన్న మల్లోజుల వేణుగోపాల్తో ఒక వీడియో చేయించి బయటకు వదిలేరు. ఆయన ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే, బాబు పరిస్థితులు బాగాలేవు, ఇదే చెప్పాడు ఆయన. ఈరోజు ఆజాద్ ఏం మాట్లాడాడో అదే మాట్లాడాడు. పరిస్థితులు బాగాలేవు కాబట్టి అర్థం చేసుకుని బయటకు వచ్చేయండి, బయటకు వచ్చే వాళ్ళకి సేఫ్ ప్యాసేజ్ అవసరం అయితే కంపల్సరీగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి, నేను హెల్ప్ చేస్తానని చెప్పాడు ఆయన. అని ఒక కాల్ సెంటర్ యజమానిలాగా మాట్లాడాడు. మావోయిస్టుల సరెండర్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ఇన్ఛార్జ్ లెవెల్లో మాట్లాడాడు ఆయన వేణుగోపాల్ గారు. అది పోలీసులే రిలీజ్ చేశారు వీడియో అని కూడా వార్త వచ్చింది బయటికి, వాళ్ళే చెప్పుకున్నారు, అది రహస్యమేమీ కాదు. కాబట్టి లొంగుబాట్లని ప్రోత్సహిస్తున్నారు, లొంగిపోని వాళ్ళని చంపేస్తున్నారు, లొంగిపోవడం కోసం వస్తున్నాము అని చెప్తున్న వాళ్ళని కూడా పరీక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అందులో అందరినీ లొంగుబాటు చేసుకోవడం లేదు. కొంతమంది అంటే పార్టీయే పంపించింది వీళ్ళని సరెండర్ అవ్వమని, అంటే పార్టీ వీళ్ళని కాపాడుకోవాలని అనుకుంటోంది, వీళ్ళని కాపాడుకోవడం కోసం సరెండర్ అవ్వమని పంపిస్తోంది అనే డౌట్ ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు. మళ్ళీ మన అక్కడ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి లాస్ట్ ఎన్కౌంటర్, హిడ్మా ఎన్కౌంటర్కి ముందు జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళల్లో చాలామందిని పార్టీ, మీరు ఆరోగ్యం బాగాలేదు, మీకు వయసు ఆరోగ్యం రీత్యా మీరు కొంత రెస్ట్ తీసుకోవడం మంచిది, వెళ్ళిపోయి సరెండర్ అయిపోండి, ఈ కండిషన్లో మీరు ఇక్కడ తిరగలేరు అని పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు అనేది సమాచారం. కాబట్టి వాంటెడ్గా చంపేయటమే జరుగుతోంది. పూర్తి స్థాయిలో సరెండర్ అయిపోయి రాజకీయ కార్యక్రమాలు, కార్యాచరణ, అసలు ఈ ఆలోచనలు ఏవీ లేకుండా ఇంటికి వెళ్ళిపోతాం మేము, భవిష్యత్తులో ఏ రోజున బయటకు రాము, మాట్లాడము, నోరు తెరవము అన్న పద్ధతిలో బైండ్ ఓవర్ అయిన వాళ్ళని మాత్రమే సరెండర్ చేసి బయటకు పంపిస్తున్నారు. కానీ రిమైనింగ్ వాళ్ళని ఏ సందేహం ఉన్నా కానీ వాళ్ళు లొంగిపోవడానికి వచ్చినా చంపేస్తున్నారు. రెండోది, హిడ్మా మీద ఒక ప్రచారం చేశారు, ఆయన్ని విజయవాడలో అరెస్ట్ చేశారనేది పార్టీ ప్రకటన చేసింది.